నీలాగే ఈ ఇంటి మీద గౌరవంతో, ఇంట్లోని మనుషుల మీద నమ్మకంతో భానుమతి కూడా ఈ ఇంటి కోడలిగా అడుగుపెట్టింది. నీ కొడుకు ఏ తప్పు చేయలేదని స్వాతిని తీసుకొచ్చి స్వాతితో చెప్పిస్తే అదే నిజమేమో అనుకున్నాం. భానుమతి చిన్నపిల్ల కదా, ఆవేశంలో ఏదైనా పొరపాటు చేసిందేమో అనుకున్నాం. నిదానంగా భానుమతికి అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాం. కాని చిన్నపిల్ల అయినా ఈ ఇంటి పరువును భానుమతి కాపాడింది. పొరపాటున స్వాతి నీ కొడుకు చేసిన పనికి ఏదైనా అఘాయిత్యం చేసుకునుంటే మరింటి పరువు ఏమయ్యేది? ఇంత జరిగినా నువ్వు కొంచెం కూడా ఆలోచించకుండా భానుమతిని అందరి ముందు తప్పు చేసిన దానిలా నిలబెట్టావు, అంతేనా? స్వాతి కడుపులో బిడ్డని తీయించుకోమన్నావు, ఇంకా పాపం మూటగట్టుకోవాలని అనుకున్నావు. భానుమతి మహా అయితే ఇంకొన్ని గంటలేరా ఆనందంగా ఉండేది. ఆ తర్వాత దాని జీవితమంతా అంధకారమే. ద గ్రేట్ బలరాం గారిని పోలీస్ స్టేషన్కి ఇడ్చిన మహానుభావురాలు వీళ్లందరూ కీర్తిస్తూ నెత్తిన పెట్టుకున్న ఈ ఇంటి మహాలక్ష్మి ఒక్కతే అని ఈరోజు చెప్పబోతున్నాను. పరువు తీయటం, సావు దెబ్బ కొట్టడం అంటే ఏంటో ఈ రోజు చూపిస్తాను.